ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కొరంథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోతురు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చూపో విత్తువారు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చును. సహోదరి సహోదరులారా, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నడి బీడు భూమిని దున్నుడి. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘముతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కార్యసత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనం మేలు చేయటి యందు విసుకకు యుందుము, మనం అలేక మేలు చేసితేమేని తగిన కాలమందు పంట కోతము. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు. నీవు మాకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మేము ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యము గలవారబొగినట్లు మా నీతి ఫలములు వృద్ధి పొందించదు అని ఈ లోకంలో మేము నీ పేరిట విత్తే ప్రతి దానికి ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ ఫలితాలుంటాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీతి ఫలించినట్లు విత్తనము వేసి ప్రేమను కోత కోసి నీవు ప్రత్యక్షమైనప్పుడు మా మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నడి బీడు భూమిని దున్నేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మేలు చేటి యందు విసుగగా అలయక మేలు చేయొచ్చు తగిన కాలమందు పంట కొయ్యుటకు కృపచూపమని, సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.